గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరొక స్లాట్ మనకి స్లాట్ 7 E5 ప్లస్లో మనం ఇంతకుముందుకు E5 ప్లస్లో 5వ స్లాట్ గురించి వివరించుకున్నాం. నెక్స్ట్ 7వ స్లాట్ గురించి ఈరోజు వివరించుకోబోతున్నాం. ఇక్కడ 7వ స్లాట్కు మీరు 0.4 BNBని ఇస్తే మీరు 7వ స్లాట్లకి ఎలిజిబిలిటీ అవుతుంది. 7వ స్లాట్ చేయడానికి మీకు 0.4 BNB కావాలి. ఓకే ఫ్రెండ్స్, సో 0.4 BNB తర్వాత మీ కింద ఒక వ్యక్తిని ఎప్పుడైతే మీరు ఇదే 0.4 BNBతో మీ కింద జాయిన్ చేస్తారో, 0.4 BNBతో అతను ఎప్పుడైతే అమౌంట్ తోటి ఈ సిస్టంలోకి వస్తాడో తన నుంచి మీకు 50% డైరెక్ట్గా ఇన్కమ్ వస్తుంది. 50% మళ్ళీ ఆటోపుల్కి తీసుకెళ్తుంది. 2 ID ఓపెన్ ఇన్ ఎవర్ గ్రీన్ E5 ప్లస్ అంటే 144 × 2 = 288.20 BNB. 288.20 BNB ఇంటూ పర్ BNB 25,000 వేసుకుంటే మీకు 7వ స్లాట్కి సంబంధించిన BNBలు 288. అది మన ఇండియన్ రూపీస్లో తీసుకుంటే 72,05,000 రూపాయలు అవుతాయి. మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ ఇన్కమ్ మీద ఇక్కడ నుండి మీకు డైరెక్ట్గా మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి BNBలు యాడ్ అవ్వడం జరుగుతుంది. అది ఎలాగో ఇక్కడ నుంచి గమనిద్దాం. మొదటి A పర్సన్, B పర్సన్, C పర్సన్, D పర్సన్ ఇలా 4 పర్సన్స్ మీ కింద వచ్చినప్పుడు మొదటి పర్సన్ మీద 0.2 BNB, రెండవ పర్సన్ మీద 0.4 BNB, మూడవ పర్సన్ మీద 0.2 BNB, నాలుగో పర్సన్ మీ అప్లైనర్కి వెళ్తుంది కాబట్టి 4 మెంబర్స్ కలిపి 0.8 BNB అవుతుంది. ఈ 0.8 BNB పర్ BNB 25,000 రూపీస్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 20,000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి జాగ్రత్తగా గమనించండి. మీరు 10వ స్లాట్ చేసుకోవడానికి 6వ స్లాట్ అయిపోయిన తర్వాత 7వ స్లాట్ 7వ స్లాట్ చేసుకోవడానికి మీకు 0.4 BNB కావాలి. మీరు 0.4 BNB అంటే సుమారుగా ఒక 10,000 రూపాయలతోటి మీరు 7వ స్లాట్ పూర్తి చేస్తే మీ తర్వాత నలుగురిని డైరెక్ట్గా కానీ లేదా 6 నుంచి 7లకు కానీ నలుగురిని తీసుకొస్తే మీకు 0.8 BNB సుమారుగా 20,000 రూపీస్ రావడం జరుగుతుంది. ఈ 20,000 రూపీస్ని మీరు 7 స్లాట్లోకి ఒక నెలలో తీసుకొస్తే మీ నెల ఇన్కమ్ 20,000 అవుతుంది. ఇదే నలుగురిని ఒక 15 రోజులలో తీసుకొస్తే 15 రోజుల ఇన్కమ్ 20,000 అవుతుంది. లేదా ఇదే నలుగురిని ఒక వారంలో తీసుకురాగలిగితే వారం ఇన్కమ్ 20,000 అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, మీకు ఇన్స్టాంట్గా ట్రస్ట్ వ్యాలెట్లోకి మీ యొక్క BNBలు యాడ్ అవుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ట్రస్ట్ వ్యాలెట్లోకి వచ్చిన డాలర్స్ని ఐదర్ మీరు 8th స్లాట్కి అప్డేట్ చేసుకోవచ్చు, లేదా అక్కడే విత్డ్రాల్ చేసుకొని మీరు అమౌంట్ మనీ రూపకంగా కూడా మలుచుకోవచ్చు. ఓకే, ఇకపోతే నాన్ వర్కింగ్ ఇన్కమ్ చూద్దాం. 288 BNBను మనకి ఏ విధంగా ఇస్తారు? మొదటి రౌండ్లో 0.4 BNB ఇస్తారు ఆటోపుల్. రెండవ రౌండ్లో 1.2 BNB ఆటోపుల్ ఇస్తారు. ఇక్కడ మూడో రౌండ్కి వచ్చేసరికి 2.8 BNB ఇస్తారు. ఇలా 0.8 కట్ అయ్యి మళ్ళీ ఇలాంటి 288 BNBలు ఏవైతే ఉన్నాయో అలాంటివి మీకు మళ్ళీ 8 ఓపెన్ అవుతాయి. ఓకే, గమనించండి. ఎందుకనంటే 144 BNBలు ఇక్కడ 2 వస్తున్నాయి కాబట్టి అదే 144 BNBలు ఇక్కడ 4 వస్తాయి. మూడవ రౌండ్ వచ్చినప్పుడు రీజనరేషన్ అవుతుంది. మళ్ళీ ఇలాంటివి 4, 8 సార్లు 144 చొప్పున వస్తాయి. అలా 4వ రౌండ్, 5వ రౌండ్, 6వ రౌండ్, 7వ రౌండ్, 6వ రౌండ్ పూర్తయ్యే వరకు 72 లక్షలు ఏదైతే ఉందో ఇలాంటివి మళ్ళీ మీకు డబల్గా 3వ రౌండ్ నుంచి రావడం జరుగుతుంది. సరే, రీజనరేషన్ విషయాన్ని పక్కన పెడితే మీరు 7వ స్లాట్ వచ్చి ఒక నలుగురిని తీసుకొస్తే మీకు స్పాట్ ఇన్కమ్ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ 20,000 రూపీస్ ఇన్కమ్ కనిపిస్తుంది. ఇది మీరు జస్ట్ 4 మెంబర్స్. అది మీకు వీక్లీయా, మంత్లీయా, 15 డేస్కా, 1 డేనా అన్నది మీరు మీ స్తోమతను బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. 4 వ్యక్తులను ఒక పర్సన్ ఒక రోజు తీసుకొస్తే ఆ రోజు అతని ఇన్కమ్ 20,000 అవుతుంది. అదే 4 పర్సన్స్ 1 వీక్ తర్వాత తీసుకొస్తే అతనికి 1 వీక్ 20,000 ఇన్కమ్ అవుతుంది.
1 మంత్ వరకు కూడా చేయలేదు అనుకుంటే 1 మంత్ తర్వాత ఒక 1 మంత్లో ప్రయత్నం చేస్తే 1 మంత్ ఇన్కమ్ 20,000 అవుతుంది. ఇక్కడ టైం పీరియడ్ లేదు, టైం లిమిట్ లేదు. మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు మీకు స్పాట్లో మీ యొక్క డాలర్స్ను మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్లోకి సిస్టమ్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడితోనే అయిపోతుందంటే ఇక్కడితో కూడా మళ్ళీ అయిపోదు. ఇలాంటివి నలుగురిని మళ్ళీ ఇక్కడ రిపీటెడ్ చేస్తే, అంటే ఏబిసిడి అనేది మనం నలుగురు అనుకున్నాము, మళ్ళీ ఇంకొక నలుగురిని అదనంగా చేస్తే ఆ అదనంగా వచ్చిన ఇన్కమ్ మీకు ఎక్స్ట్రా ఇన్కమ్గా మారుతుంది. అంటే ఇంకొక 20,000 రూపాయలు మీకు అదనంగా రాబడతాయి. సో ఇది 7th స్లాట్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా మనకి E5+లోనే ఉంటుంది. దీన్ని మనం ఎవర్గ్రీన్ వరల్డ్ E5 కింద E5+లో గమనించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. స్లాట్ 7 చాలా సింపుల్గా జస్ట్ 0.4 BNB తోటి మీరు వచ్చి ఒక నలుగురిని తీసుకొస్తే మీకు స్పాట్ ఇన్కంలో కింద 20,000 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ మన ఎవర్గ్రీన్ ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీని మీరు ఎక్కడైతే 5లో ఉన్నా, 4లో ఉన్నా, 6లో ఉన్నా, 7లోకి వస్తే ఒక నలుగురిని తీసుకొస్తే మీకు ఇక్కడి నుంచి మీకు డాలర్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇది 7వ స్లాట్ వివరణ. థ్యాంక్ యూ ఆల్. नमस्कार, मेरा नाम है अरुण सिंह और इस वक्त मैं एक क्रिप्टो माइनिंग फार्म में खड़ा हूँ। अगर आप क्रिप्टो की दुनिया से रूबरू नहीं हैं और क्रिप्टो ब्लॉकचेन सुन के थोड़े कंफ्यूज हो जाते हैं, चिंता मत कीजिए, ये तो समझाएंगे ही। शुरुआत में फटाफट बता देता हूँ ब्लॉकचेन और क्रिप्टो का क्या कनेक्शन है। तो देखिए, क्रिप्टो की जो दुनिया है उसका आधार है ब्लॉकचेन, यानी एक ऐसा पब्लिक लेजर सिस्टम जिसमें ब्लॉक्स में डेटा सेव हो रहा है और ये एक डिसेंट्रलाइज सिस्टम है। किसी एक शख्स का इस पर कोई हक नहीं है। दुनिया भर की जो सिस्टम्स हैं, दुनिया भर के जो उस ब्लॉकचेन के पार्टनर्स हैं वो उसे रन कर रहे हैं। रन कैसे कर रहे हैं? आप कोई ट्रांजैक्शन करते हैं तो उसे वैलिडेट करना होता है। वैलिडेट करने वाले माइनर्स होते हैं, वो लोग जो माइन करते हैं कुछ इस तरीके से। वैलिडेशन ट्रांजैक्शन की होती है कॉम्प्लेक्स एल्गोरिथमिक प्रॉब्लम को सॉल्व करते हुए। ह्यूमन ब्रेन तो कर सकता है, लेकिन जब वो प्रॉब्लम्स और कॉम्प्लेक्स होती जाती हैं तो इन तरह की मशीनों की ज़रूरत पड़ती है और इसीलिए इस तरीके का माइनिंग फार्म इंस्टॉल करना पड़ता है। इस वक्त हम रोहतक में हैं। रोहतक का एक पालिका बाज़ार है, बड़ा ही बिजी बाज़ार है। उसके पास हुडा कॉम्प्लेक्स मार्केट है जहाँ पर ये एक इतना बड़ा माइनिंग फार्म लगा हुआ है। GPUs यानी ग्राफिक प्रोसेसिंग जो यूनिट है 300 से ज़्यादा लगे हुए हैं। एक जो रिग है वो उसमें होता क्या क्या है वो आपको आइए क्लोजली दिखा देते हैं। तो ये हुआ मदरबोर्ड है, ये इंटरनेट का कनेक्शन यहाँ आ रहा है। पेन ड्राइव के ज़रिए ऑपरेटिंग सिस्टम जो है वो ऐड किया गया है। पीछे आप देख रहे हैं प्रोसेसर है, एक फ़ैन लगा हुआ है और ये साथ में बगल में यहाँ से पावर सप्लाई आ रही है। इसके ऊपर जो आप देख रहे हैं ये GPUs हैं, अलग अलग कंपनीज़ के GPUs यहाँ पर इंस्टॉल्ड हैं और इस पूरी माइनिंग फार्म में 300 से ज़्यादा GPUs हैं। इस वक्त जब मैं बात कर रहा हूँ थोड़ा पसीने भी आ रहे हैं, गर्मी लग रही है क्योंकि बहुत ज़्यादा हीट प्रोड्यूस हो रही है और हीट प्रोडक्शन का मतलब इलेक्ट्रिसिटी भी बहुत खाई जा रही है। तो इलेक्ट्रिसिटी का जहाँ तक सवाल है तो इस पूरे माइनिंग फार्म का लगभग 3 लाख रुपए का 1 महीने का इलेक्ट्रिसिटी का बिल आता है। रही बात गर्मी की, तो यहाँ से ये डक्ट सिस्टम लगाया गया है, तो गर्म हवा जो है वो यहाँ से खींची जाती है और दूसरी ओर ऐसा ही एक डक्ट लगा है, वहाँ से ठंडी हवा है वो फेंकी जाती है। तो एक जिस सिस्टम में GPU हो, मदरबोर्ड हो, उसे एक रिग कहा जाता है। ढेरों रिग्स यहाँ लगे हुए हैं और यहाँ माइनिंग चल रही है एथीरियम की। इसके अलावा भी इन सिस्टम्स का इस्तेमाल जो लोग किसी और काम के लिए करना चाहते हैं, ब्लॉकचेन या फिर क्रिप्टो के लिए नहीं, किसी और काम के लिए उन्हें हैवी सिस्टम की ज़रूरत है, तो ये कंपनी जहाँ पर हम खड़े हैं वो उन सर्विसेज के लिए भी ये इन सिस्टम्स को ऑफ़र करते हैं। वेरी क्विकली अगर प्रदीप नरवाल हमें यहाँ पर ज्वाइन कर ले, वी जस्ट हैव लाइक फ्यू सेकेंड्स ऑफ दिस वीडियो लेफ्ट। व्हाट इज़ योर कंपनी नेम? न्यू एज सॉफ्ट सोल प्राइवेट लिमिटेड। ओके, और ये पैंडेमिक में आपने शुरुआत किया है इससे? या बिल्कुल। ठीक है, रैपिड फायर राउंड, 3 क्वेश्चंस। इज माइनिंग प्रॉफिटेबल? यस। ओके, एंड कैन वन स्टार्ट माइनिंग एट कंफर्ट ऑफ देयर होम? यस दे कैन। यस। एंड थर्ड, डू यू एक्सपेक्ट एनी रेगुलेशन टू कम इन इंडिया फॉर माइनिंग? क्योंकि अभी जो है कॉस्ट ऑफ एक्विजिशन में गिना नहीं जाता माइनिंग, यानी जब आप अपना टैक्स फाइल करते हैं तो आप प्रॉफिट से डिडक्ट नहीं कर सकते अपनी माइनिंग की कॉस्ट। तो आप मानते हैं कि आगे का रास्ता जो है वो साफ है, थोड़ा बेहतर हो सकता है? बिल्कुल बिल्कुल। So it's a yes for all 3 answers, but thank you so very much Pradeep for giving us access to get a deeper look into this mining farm, but really interesting world and interesting times ahead. With that, we've come to an end of this video with Prem Kumar. This is Arun Singh for NDTV.